ప్రజల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడండి. నువ్వు ఆయన కుమార్తెవమ్మా, ఆయన కుమారుడివి, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరనుకుంటున్నావేమో. దేవుడు వైపు తిరుగు, దేవుడు సాయం చేస్తాడు. కానీ బహుగా ఆశించి దేవుణ్ణి శోధించి మాత్రం ఆయన యొక్క సహాయాన్ని పొందుకోవద్దు. ఆ పొందుకున్న సహాయం మన ప్రాణానికి ఎంతో క్షీణత కలగ చేస్తుంది. మనం సహాయం పొందుకున్నామని ముందుగానే మనం నమ్మాలి. ఎలా అయితే ఆ యొక్క గ్రుడ్డివారు, ఎలా అయితే ఏ విధంగా అయితే ఆ గ్రుడ్డివారు ఆత్మీయ నేత్రాలతో చూసి, నిజంగా ఎంతో గొప్ప ధన్యత అండి. చూడండి, ఆత్మీయ నేత్రాలతో మేము ఈ లోకాన్ని చూస్తాం, మా కన్నులతో ఈ లోకాన్ని చూస్తామని ఆత్మీయ నేత్రాలతో ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారని యేసయ్య అడిగినప్పుడు వెంటనే మేము నమ్ముతున్నాం ప్రభువా అని చెప్పారు. అటువంటి ఆత్మీయ నేత్రాలతో ఆ యొక్క కార్యం జరుగుతుంది, దేవుడు నాకు సహాయం చేస్తాడని నువ్వు నమ్మగలిగితే ఆ కార్యాన్ని నీ కన్నుల ఎదుట చేసి చూపిస్తాడండి మన గొప్ప దేవుడు.